హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీ నా పాత వీడియోస్ అని చూస్తున్నారా? చూడకపోతే ఒకసారి వాళ్ళు ఇప్పుడే చూసేయండి. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు అనుకున్నట్టు జ్యువెలరీ ప్రాంక్. జ్యువెలరీ ప్రాంక్. నేనైతే దీన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఎంత భయంకరంగా ఉంటుంది. నాకు దీన్ని తినే అంత ధైర్యం అస్సలు లేదు. మామూలుగా కొంచెం కూరలో కారం ఎక్కువైతేనే ఫుల్గా ఏడ్ చేస్తాను. పానీపూరి ఈవెన్ ఈ చిప్సే తినలేను. సో అందుకోసమని దీన్ని మా అన్న వాళ్ళ మీద ట్రై చేయబోతున్నాను. సో మై బెస్ట్ బ్రదర్స్ అన్నమాట వస్తున్నారేమో అని టెన్షన్గా ఉంది. వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు దీన్ని ఇందులో కల్పిస్తాను. ట్రీట్ ఇస్తున్నా అన్న పైకే ఆనంద సందర్భంగా అని చెప్పాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో వాళ్ళైతే వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు ఈ ఇందులో కల్పిస్తాను అన్నమాట. అన్నీ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు రాకముందు ఇంట్రడక్షన్ ఇవ్వాలని టెన్షన్లో కొంచెం సరిగ్గా మాట్లాడలేదు. అంత ఎక్స్పెక్టేషన్స్తో వీడియో అని చేస్తే చివరికి ఏమైనా మీరే చూసేయండి. సార్ దీన్ని ఫస్ట్ అయితే వీళ్ళకి తెలియకుండా దాచేయాలి. ఒక్కటే ఇచ్చారు. ఎంత భయంకరంగా ఉంది. దీని మీద ఏముందో తెలుసా? ఎనీ లాస్ట్ వర్డ్స్ అని ఉంది. బాబోయ్ చూడండి. యూట్యూబ్లో జోలో చిప్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి, వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి అన్న వాళ్ళకి తెలియకుండా పెట్టడానికి నేను ఎంత భయపడ్డాను, నన్ను ఎన్ని తిడతారా అని అనుకున్నట్టే జరిగింది. నేను ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చేలోపే వాళ్ళు వచ్చేసారు. సో అందుకే వీడియో మధ్యలో ఆపేసి కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అయితే వీడియోకి లైక్ ఇచ్చేయండి. ఫుల్ ఫన్ ఉండిపోతుంది. ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందే చెప్తున్నానండి, డిస్క్లైమర్. అనుకున్నది ఒకటి, ఆయనది ఒకటి. సో అన్న వాళ్ళకి అసలు ఏం తెలియదు. జస్ట్ నార్మల్ బ్లాగ్ తీస్తున్నానన్నా అని చెప్పాను. అన్నట్టుగానే వాళ్ళకి తెలియకుండా లేస్ ప్యాక్లో జోలో చిప్ కలిపేసాను. సమ్ ర్యాండమ్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి తినండి అన్న అని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూసేయండి. భయమా? నేనే తింటున్నాను ఇంత కారం. అంత కష్టపడి ప్లాన్ చేసి చిప్స్ తో పాటు జోలో చిప్ ఇచ్చేద్దాం అనుకుంటే ఇద్దరు ఒకే మాట మీద ముందే తెలిసినట్టుగా తినమని చెప్పారు. ధైర్యం ఉంటే ఎంత స్ట్రాంగ్ గా తినమని చెప్పేసరికి సాయానికి డౌట్ వచ్చేసి తినలేదు. అజయ్ అన్న మాత్రం పాప నా మీద నమ్మకంతో తినేశాడు. సీ హిస్ రియాక్షన్. ఇక్కడ సాయాన్ని తిను అని బలవంత పెట్టేలోపే అజయ్ అన్న తినడం అయిపోయింది, ఊసేయడం అయిపోయింది. నేను అంత పక్కా ప్లాన్ చేసినా సరే నా వీడియో కంటే కూడా ఎక్కువ బ్లూపర్సే ఉన్నాయి. అలా మధ్య మధ్యలో బ్లూపర్స్ ఉన్న చోట వాయిస్ ఓవర్ ఇస్తాను. అడ్జస్ట్ అయిపోండి. కారం తట్టుకోలేక అజయ్ అని వాటర్ తాకపోతే నేను అడ్డుపడి ఇంకెలాగో రివీల్ అయిపోయింది కదా, దీని తర్వాత 30 seconds వాటర్ తాకుండా ఉంటే 500 ఇస్తాను అన్నాను. ఉండలేరేమో అన్న ధైర్యంతో 500 ఇస్తాను. 30 seconds అందరూ ఎందుకన్నా కూసే బాగా తినొచ్చుగా. ప్రేమ నా మీద నమ్మకం. మా చెల్లి ఏం పెట్టదులే అని మా అన్నకి నమ్మకం. సరే ఇప్పుడు టైం పెడుతున్నాను. 30 seconds వల్ల 1 minute పెట్టాక 30 seconds ఇంత ఆల్రెడీ ఒకసారి తిన్నావుగా. ఇక్కడ అన్నయ్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి, వినిపించకుండా వేసే డైలాగ్స్ కి అసలు మా నవ్వును మేము కంట్రోల్ చేసుకోలేకపోయాం. సాయాన్ని అయితే అంతకు ముందు జోలో చిప్ చాలా సార్లు తిన్నారంట. విషయం తెలియక నేను వాళ్ళ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటే నాకు ప్రాంక్ అయింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టైం రాన్ చేస్తున్నా. 30 seconds వీళ్ళు వాటర్ 500 ఇస్తానని చెప్పా. దొరికిపోయా. తెలియకుండా చేద్దాం అనుకున్నా. నాగు ఇక్కడ సాయాన్ని అబ్జర్వ్ చేయండి. అస్సలు రియాక్షన్ ఉండదు. అజయ్ అన్న అయితే చెరోక 500 ఇస్తావా అని చెప్పి అడుగుతున్నాడు. చెప్తున్న వాళ్ళు మీరే కామెంట్ చేయాలి, నిజంగా కారం ఉంటుందా ఉండదా అని. కానండి ఉంటారేమో కంపు తీసి ఏం నాకూడదు. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. నేను అందుకే 1 minute పెట్టు అన్నాను. ఇంకో నిమిషం, ఇంకొక 500. నేను చెప్పా 1 minute పెట్టక్క అన్న. 1 minute or 2 minutes 30 minutes ఎవడైనా ఉంటాడు. సాయాన్ని డైలాగ్ అర్థమైందా? అజయ్ అన్న ఇంకోటి ఇంకో 500 అంటే సాయాన్ని మాత్రం నాకు ఒకటి చాలు అన్నాడు. ఇంకొక 500
నమ్ముకున్నాడు స్టార్ట్ ఉంది అన్నా. రీస్టార్ట్ మళ్ళీ ఇంకొకటి. ఆల్రెడీ 500 వచ్చాయి మనకి. ఇంకొక 500. అన్న కారంగానే ఇంకేమన్నా టేస్ట్ ఉందా? టైమర్ స్టార్ట్ అవ్వాలా? నేను తినేసాను ఆల్రెడీ. చిప్స్ లాగా ఉన్నాయా? తర్వాత చెప్తాను నీకు. చెప్పలేను. టైం రాంటి అమ్మా. ఏమైందిరా? నన్ను గవర్నమెంట్ తిడతారేమో. చిప్స్ లానే ఉన్నాయా? కారం కాకుండా ఇంకేమైనా టేస్ట్ మామూలు మండలేదమ్మా. పొంగర్ కొడతా. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకు? ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? కంక్లూజన్ అన్న ఇద్దామన్నా. ఏమైనా వీళ్ళే అన్ని జోలచిప్ వీడియోలు అన్ని చూసి ఈ వీడియోతో నాకు ఇంక మానిటైజేషన్ అయిపోయిందిలే, వైరల్ అయిపోతాను ఆశగా ఆతృతగా. అసలు ఎన్ని తీసుకొచ్చాను చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చానంటే జోలచిప్ తిని వీళ్ళు ఆడలేదు కానీ చెప్పండి నేను ఏడ్తా వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నన్నైతే. అంటే అది ఎంతసేపు ఇంక అంతే ఉంటాడు. ఏమైతే ఇంకో 500 పెట్టుకో. 30 సెకండ్లకి అయితే 30 నిమిషాలు అయినా అన్నట్టు తెలుసా? ఇద్దాంలే ఆగన్న, కంక్లూజన్ ఇది అన్న. అది అవదమ్మా. సార్ మీ ఎక్స్పీరియన్స్ అన్న చెప్పండి అన్న, కనీసం అదన్నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ తినొచ్చాడంట. మరి ఇంకేంటి? నాకు కొత్తగా అనుకోలేదు. జోలచిప్ అంట పెద్దగా కారంగా ఏం లేదండి. వాండర్ గారికి వచ్చారు మీకు? వాండర్ గారికి ఒకసారి ఇంటిమేట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా కారంగా ఉండే బాగా మండట్లా పట్టుకున్నందుకే నాకు ఈ చేతులు ఎంత మంట వచ్చేస్తుంది మొహం, అది మీకు ఇచ్చినందుకే అనుకుంటున్నారు. కానీ సార్ గారు మండుతున్నట్టుంది. సో గైస్ ఏదో అనుకోని ఏదో అయిపోయింది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పాడం తెస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, నా ప్రాణం తెస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పాడం తెస్తుంది. చెప్పడంట మీరు హట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఇలాంటి అక్టర్ ఫ్లాప్ ప్రాంకులతో కాకుండా మంచి ప్రాంకులు మంచి వీడియోస్ తో మీ ముందుకు రావడానికి ఛాలెంజ్. సరే మీరు ఏదో ప్రాంకో ఛాలెంజో ప్రేమో ఏదో అనుకోండి అన్న. నేను ఇంతకన్నా ఏం చెప్పలేకపోతున్నా, నోట్లో నుంచి మాటలు రావట్లేదు వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి. ఎందుకంటే మేడం గారు అసలు తినలేదు కాబట్టి. తినకపోయినా నాకు ఏడుపు వస్తుంది అన్న. అంతా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తింటే నేను తిన్నట్టు కదా డైలాగ్. అన్నకు 1000, ఇప్పుడు 200, ఇప్పుడు మళ్ళీ బిర్యానీ ఆర్డర్, డబ్బులన్నీ నువ్వు నాశనం చేస్తున్నావు. ఏంటో గైస్, హోప్ యు ఆల్ ఎంజాయ్డ్, ఎంటర్టైన్డ్. Bye guys.
ఏమైనా చూస్తావా? సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. థ్యాంక్ యూ అన్న, నువ్వేం చెప్తా? అయ్యానే కదా అమ్మ కూడా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎస్, ఇంపార్టెంట్ వీడియో. ఆల్ నోటిఫికేషన్ లో పెట్టండి. ఎస్, అప్పుడే మా నోటిఫికేషన్ ఫస్ట్ మీదే వస్తుంది.